మూడవ సిద్ధిలింగ మహాస్వాముల వారు త్రికాల లింగ పూజానిష్ఠులు, శిక్షణ ప్రేమికులు, భక్తానుగ్రహ దీక్షితులై శ్రీమఠం పరంపరను ముందుకు కొనసాగించారు. పూజ్యులు యాద్గిరి శంకర సంస్కృత కాలేజీకి 100 ఎకరాల భూదానం చేసి విద్యా ప్రేమికుడిగా పేరు పొందారు. హైదరాబాద్, గురుమిట్కల్, నారాయణపేట, రామగడ్డలో సంస్కృత పాఠశాలలను ప్రారంభించి వేలాది మంది నిరుపేద విద్యార్థులకు జ్ఞానజ్యోతిగా ప్రసిద్ధికెక్కారు. శివయోగి మందిరం సంస్థ నుండి లింగ పుష్ప అనే గ్రంథాన్ని ముద్రించి సాహిత్య ప్రేమికులైనారు. మొట్నల్లి గ్రామం హసన్ సాబ్ గారికి విద్య నేర్పించి శివదీక్షనిచ్చి ఆధ్యాత్మిక భావైక్యతను పెంపొందించారు. స్వతహాగా సాహితులైన హసన్ సాబ్ గారు తమ యొక్క సాహిత్యంలో స్వామివారి మహిమను కూడా కొనియాడారు. పూజ్యులు ఆశ్వీజ శుద్ధ షష్ఠి అనగా 1964వ సంవత్సరం శ్రీమఠంలో లింగైక్యం చెందారు.